చెప్పే మాట ఒకటి, చేసే పని ఒకటి. పైకేమో ధర్మపన్నాలు చెప్తూ ఉంటారు. జరిగే పని ఈ రాష్ట్రంలో రాజకీయ కక్షలు తప్ప ఇంకేం కనపడడం లేదు. రాజకీయ కక్షలు సాధించుకోవడం తప్ప ఇంకోటి కనపడడం లేదు. మా ఉరవకొండలో మా మిరపకాయ రైతుకి, మిర్చి రైతుకి ధర లేదు, నిల్వ ఉంచుకునే పరిస్థితి లేదు. అక్కడ కోల్డ్ స్టోరేజీలు లేవు. వాటి గురించి మాట్లాడాలి మీరు. అట్లాగే యుద్ధ వాతావరణంలో మా హార్టికల్చర్ చేస్తున్న రైతన్నలు అట్లా చీనాకాయలు కానీ అరటికాయలు కానీ ఆ ఢిల్లీ, ఆ ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి పంపలేక ఇక్కడే కుళ్ళిపోయే పరిస్థితి, లేకుంటే పీకే ఖర్చులు కూడా రాని పరిస్థితుల్లోకి రైతుంటే వాళ్ళ గురించి ఆలోచించాలి మీరు. మీ యొక్క మాయ వాగ్దానాల్లో ఎలక్షన్లో మీరు చెప్పిన మీ 6 6ల్లో ఏ 6 అమలు ఎప్పుడు చేస్తారో అర్థం కాక, చేస్తారో చేయరో తెలియక అయోమయంలో పడి భవిష్యత్తు గురించి దిగాలు పెట్టుకున్న యువత, మహిళలు, మిగతా అన్ని వర్గాల వాళ్ళని ఆఖరికి మీరు వాళ్ళకి న్యాయం చేయాలా, మాట్లాడి ఇవ్వాలి. మేము హెచ్చరిస్తాం. అంటే 1 సంవత్సరం ప్రజలకు ఇచ్చిన మాట, ప్రజల డబ్బుల్ని మీరు వాడుకునే ప్రయత్నం. ఇప్పటికే 1,54,000 కోట్లు ప్లస్ మళ్ళీ 9 అంటా ఉన్నారు. 1,54,000 కోట్లు అప్పు తెచ్చారు. ఏం చేశారో మాకైతే అర్థం కాదు, ప్రజలకు కూడా అర్థం కావడంలే. ఇవన్నీ ఏమి చేయకు, కేవలం రాజకీయ కక్షలకి. అసలు ఉందో లేదో తెలియని ఒక లిక్కర్ స్కామ్ కేసు విద్యార్థి ఉద్యమాల్లో కూడా చూసేవాళ్ళం. ఆ కేసు రాస్తూ ఆకలి ఇతరులు అని రాసేవాళ్ళు. ఆ ఇతరులు ఎంతమందో ఎవరికి అర్థమయ్యేది కాదు. అసలు మీనా గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ మీనా గారు ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు చేసిన ఎఫ్ఐఆర్లో అసలుకి మీరు దోషులు ఎవరో పేరు రాశారా? అన్నోన్ అని రాశారు దాంట్లో. ఆ తర్వాత మీరు సంవత్సర కాలం నుంచి సేకరిస్తూనే ఉన్నారు. మీకు ఎప్పుడు మీ యొక్క పరిపాలన పైన ప్రజలు అటు ఇటు మాట్లాడుతున్నారో అప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెడతారు మీరు. మంచి ఉదాహరణ నిన్న ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సేడి వాళ్ళు మాట్లాడడం. పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగింది కానివ్వండి, అక్కడ వీడియోలు, సీసీ కెమెరా అన్నీ ఉంటాయి. మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నిందితుడిగా చేసే ప్రయత్నం చేశారు. దాడి జరిగింది ఆఫీస్ పైన అని. నిజంగా మీకేం అనిపించదా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ రోజున బద్వేలు ఉప ఎన్నికల్లో ఉన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో ఉన్న మనిషి ఏ విధంగా మీకు మీ యొక్క ఆఫీస్ పైకి వచ్చింటాడో మీరు చెప్పగలరా? కేవలం డైవర్షన్ పాలిటిక్స్, జగన్మోహన్ రెడ్డి గారి మనోధైర్యాన్ని దెబ్బతీసే కార్యక్రమం. మీరు అనుకుంటున్నారేమో ఇటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయని కాదు. రెట్టించిన పట్టుదలతో పోరాట యోధుడు జగన్మోహన్ రెడ్డి అంటే వెనకడిగేసే ప్రయత్నమే లేదు. మాట తప్పను, మడమ తిప్పనని చెప్పిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడతను మీ యొక్క అన్ని దుర్మార్గమైన పన్నాగాల్ని పటాపంచలు చేసి మరి సూర్యునిలాగా ముందుకు వస్తున్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. చివరికి మీరు పాత్రికేయ ప్రపంచాన్ని వదిలిపెట్టే పరిస్థితులు లేరు. ధనుంజయ రెడ్డి గారు, సాక్షి ఎడిటర్ గారు మీకు అనుకూలం కాని వార్తలు రాయొచ్చు, లేక సత్యాన్ని చెప్పి ఉండొచ్చు. మీరు ఒక మాట చెప్తే, ఉదాహరణకి మీరు మొన్న కరెంటు కొన్నారు. కరెంటు కొన్న దాంట్లో సాక్షి వాళ్ళు గట్టిగా రాయొచ్చు. ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి సెకీ ద్వారా 2.60 పైసలు కొనడమే గొప్ప నేరం కింద విపరీతమైన అవినీతి జరిగిపోయిందని చెప్తే, మీరు మొన్న చేసిన పని ఏంటి? మీరు ₹4 చిల్లరకి మీరు కొన్నారు. దాదాపు 2.10 పైసలు ఎక్కువ పెట్టి మరి మీరు కరెంటు కొంటే ఆ వాస్తవాన్ని సాక్షి రాస్తుంది. దానికి ఆధారాలు లేని మసిపూసే ఒక వార్తలను మీకు కావాల్సిన వాళ్ళు రాస్తారు. మీకు కావాల్సిన విధంగా రాయాలంటే మీరు సొంతంగా పార్టీ పేపర్ పెట్టుకొని రాసుకోవాలా. ఇది మా అధికార ముద్రణ అని రాసుకోండి. ఎవరొద్దన్నారు మిమ్మల్ని? ఎటువంటి వారెంట్ లేకుండా, నోటీసు లేకుండా సాక్షి పాత్రికేయుల మీద మీ సర్చ్లు, మీకు దాడి, ఇది మంచిది కాదు. ఇది సమాజానికి మేలు చేయదు. ఆంధ్రప్రదేశ్ నాగరిక రాజకీయ
వేదిక పైన ఇటువంటివి చెల్లవివి. మీరు అనుకుంటా ఉన్నారేమో మీరు చాలా చెడ్డ విత్తనాలు నాటుతూ ఉన్నారు. మీరు చాలా చెడ్డ విత్తనాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక రాజకీయ ఆర్థిక రంగంలో మీరు నాటుతూ ఉన్నారు. మీరు చెడ్డ విత్తనాలు నాటి చెడ్డ ఆలోచనతో మీరు వ్యవసాయం చేస్తే మంచి ఫలితం రాదు. ఆఖరికి ఆ ఫలితం వచ్చిన రోజున అది మీకు కూడా తగులుతుంది, గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. గతంలో ఒక మాట ఉండేది, నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని. ఇది అందరికీ అప్లై అవుతుంది. మీరు ఒకటి నేర్పిస్తే దాని మీద పిహెచ్డీలు జరుగుతాయి. కనుక ఒక మంచి వాతావరణం కోసం ప్రయత్నం చేయండి చంద్రబాబు నాయుడు గారు అని మా ముఖ్యమంత్రి గారు కనుక మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఎవరు ఇక్కడ ఏం భయపడే వాళ్ళు లేరు. పాపం వైసీపీ కార్యకర్తలు భయపడరు ఇక్కడ. చివరికి ఎట్లయిపోయిందంటే ఈ రాష్ట్రంలో హింసా ప్రవృత్తి పెరుగుతున్న సంగతి గమనించండి చంద్రబాబు నాయుడు గారు. గతంలో లేని విధంగా సమస్య పరిష్కారానికి హింసే అనే నమ్మేదానికి రాష్ట్రంలో ప్రజలు వస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా నేను. మనం చదువుకోవచ్చు, సింహాచలంలో గోడ కూలి ఒక 8 మంది మరణిస్తే దాన్ని కాంట్రాక్టర్ మీద అధికారులను ఎట్టేయచ్చు. అక్కడ పర్యవేక్షించిన 5 మంది మంత్రుల గురించి మీరు మాట్లాడరు, ఆలోచించరు. ఇంకొకటి ఎట్టేసే కార్యక్రమం ఇప్పుడు అంతే కదా. దేశం మొత్తం పాకిస్తాన్తో ఉన్న మన గొడవ, మన జరగబోయే యుద్ధం, జరుగుతున్న యుద్ధం ఏ విధంగా ఉండాలో ఆలోచిస్తూ ఉంటే మీరు మాత్రం మీకు సంబంధించిన వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. ఎక్కడో ఏదో కేసులో తీర్పు వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని లాగే ప్రయత్నం చేస్తారు. నేను ఒకే ఒక ప్రశ్న మీకు వేయాలనుకుంటా ఉన్నా, మొత్తం అందరికి కూడా, ప్రజానీకానికి, తెలుగుదేశం పార్టీ అభిమానులకు, అలాగే హార్డ్ కోర్కి ఆలోచించండి. రాజకీయం అంటే ఏంది? రాజకీయం దేనికోసం మీరు మాట్లాడుతున్నారు, అరుస్తున్నారు? ఒక ఆయన వస్తాడు లావుగా తెల్లగా అట్లా పెద్దగా ఒక ఆయన ఉంటాడు. ఆయన మాట్లాడితే బూతులే మాట్లాడతాడు. ఆయన బూతులు మాట్లాడి ఆఖరికి నేనేం చేశాను అని అమాయకంగా మొహం పెడతాడు. మీకు తెలియదేం కాదు, చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ యొక్క మొత్తం పరివారం అడుగుతూ ఉన్నా, ఈరోజు బాబు గారు బయట బెయిల్ మీద ఉన్నారా లేకపోతే ఎట్లా ఉన్నారు? దాదాపు 20 కేసులు నడుస్తున్నాయే. 21 మర్చిపోయిన నంబర్ ఆఖరికి, ఎందుకంటే అట్లా విషయం గుర్తుపెట్టే అలవాటు మాకెవరికి లేదు కాబట్టి. దాదాపు 20 పైనే ఉన్నాయి. బెయిల్లే కదా. కనుక మీరు మా వైపు 1 వేలు చూపించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు వైపు 4 వేలు చూపిస్తున్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సత్యం జయిస్తున్న బలంగా నమ్ముతాం మేము. రాజ్యాంగబద్ధమైన అంబేద్కర్ రాజ్యాంగబద్ధమైన పరిపాలన నమ్ముతాం మేము. న్యాయాన్ని కూడా నమ్ముతాం మేము. కొద్ది రోజులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మీరు భాగస్వామి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మీ యొక్క పలుపోటు నడుస్తూ ఉంది. కొద్ది రోజులు మీరు చేసే ఈ రాజకీయ జిమ్మిక్కులన్నీ నడవచ్చు, ఈ ప్లే ఉండొచ్చు. అదే ఎప్పటికీ ఉండదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ప్రజలు దాన్ని తిరస్కరిస్తారు. ప్రజలు తిరగబడి మీకు సమాధానం చెప్తారు. కనుక ఇప్పటికే అడుగుతూ ఉన్నాం, మా జిల్లాకు వచ్చి చెప్పిన మాట చెప్పి ఏమీ చేయకుండా అది చేస్తా, ఇది చేస్తా. మీరు మొన్న కూడా అడిగాం చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ గత ప్రభుత్వంలో మీరు చెప్పిన ఒక పెద్ద విమానాశ్రయం ఎక్కడ మా దగ్గర? అట్లాగే విమానాల మరమ్మత్తు కేంద్రం, మెయింటెనెన్స్ కేంద్రం సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఎక్కడ? ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామని మీరు చెప్పి మాలాంటి వాళ్ళకి అనుమానం వచ్చినా, భయం వేసినా, ఆ పెనుగొండలో కట్టిన మీ ఇస్కాన్ టెంపుల్ ఎక్కడ? బహుశా అక్కడ భూములు అంత ఈజీగా దొరికి ఉండవు, 99 పైసలకి లేకపోతే 50 లక్షలకి ఇచ్చేందుకోసం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అర్థమవుతూ ఉన్నారు. మీరు ఎప్పుడైతే పరిపాలనలో విఫలమవుతూ ఉంటారో, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారో, ప్రజా సంపదని, ప్రజాధనాన్ని మీరు ఒక విధంగా దాన్ని మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చే ప్రయత్నంలా చేస్తారో, ఆ రోజున మీకు డైవర్షన్ కావాలి. ఆ డైవర్షన్ కోసం వాడుకుంటారు. ఆ డైవర్షన్లో మాట్లాడుతూనే ఉంటారు. చివరికి మొన్న ఏదో కేసు చూశారు సుప్రీంకోర్టు.
తదుపరి చర్యలే కేసు చేపట్టవద్దండి అని చెప్పిన ఒక ఉత్తరం చూశాను ఐపీఎస్ అనుకుంటాను ఆఖరికి. కనుక ఈ జిల్లాకు మీరు వచ్చిన తర్వాత మాకు వచ్చిన ఖర్చు తప్ప మొన్న విజయవాడకు వచ్చిన అమరావతికి వచ్చిన పునర్నిర్మాణ సభకైనా ఖర్చు మిగిలింది అదేం రాలే. ఏదో ఒక దగ్గు మాత్రం ఏదో ఇచ్చినట్లున్నారు. ఇక్కడేం రాలే. ఇక్కడ అది కూడా ఇచ్చినట్లు లేదు ఆయన ఆఖరికి. చేస్తాను, తెస్తాను, ఇస్తాను, పోతాను అనే మాటలు తప్ప. కనుక హంద్రీనీవా ఎక్స్పాన్షన్ 10,000 క్యూసెక్కులు ప్రతిరోజు రావడానికి 10,000 క్యూసెక్కుల ప్రవాహంతో కెపాసిటీతో మీరు ఎట్లా చేస్తారు, ఎంత నిధులు కేటాయించారు, ఎప్పటిలోగా పూర్తి చేస్తారు. అట్లాగే అనంతపురం జిల్లాలో ప్రతి చెరువుకు, ఉమ్మడి జిల్లాలో ప్రతి చెరువుకు నీళ్లు పోవడానికి ఆ కాలువ ఎట్లా తీస్తారు, ఎప్పుడు పంపిస్తారు, ఏ విధంగా పంపిస్తారు, మా రైతుకి ఎట్లా నీళ్ళు అందజేస్తారు మీరు, మా రైతుకు మీరు అన్ని ప్రాంతాలు కూడా మా డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ మేము. చివరికి నీళ్ళు లేకపోతే మా రైతులు తమ చెమటతో పంట పండిస్తారు. ఎట్లా మీరు చేస్తారు, వాళ్ళకి సబ్సిడీ ఎంత ఇస్తారు, ఏ విధంగా అందజేస్తారు, ఎక్స్పర్టైజ్ ఏ విధంగా పెడతారు. ఒక హార్టికల్చర్, ఒక సమున్నతమైన అధునాతనమైన హార్టికల్చర్ ఒక రీసెర్చ్ కేంద్రాన్ని ఎప్పుడు పెడతారు? మాకు ఇవి కదా మాకు చెప్పాల్సింది మీరు. మా పిల్లల చదువులకి మాకు వచ్చిన ఎయిమ్స్ని తీసుకెళ్లారు మీరు మంగళగిరికి. మా మంగళగిరి తీసుకుపోయిన మా ఎయిమ్స్ని మాకు ఇస్తారా, లేక కొత్త ఎయిమ్స్ పెడతారా? అది కదా మీరు మాకు చెప్పాల్సింది ఇక్కడ. లేకపోతే మా పక్క జిల్లా రాయలసీమ వాళ్ళగా అడుగుతా ఉన్నాం, మా యొక్క హైకోర్టుని తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు అక్కడ ప్రకటించారు, ఇస్తామని చెప్పారు. మీరేమో రావడమే అక్కడ ఏంది లేదు, బెంచ్ ఇస్తామని చెప్పి వెళ్ళారు. బెంచ్ కూడా ఉందో లేదో అర్థం కాని పరిస్థితి. కనుక ఈ జిల్లాకు వచ్చి ఇటువంటి మాటలు చెప్పడం మానేమని కోరుతా ఉన్నా. నేను ఇక్కడ ఒక మాట మీరు చెప్పారు, 14 ఎమ్మెల్యేలు ఇచ్చారు నాకు, 2 ఎంపీలు ఇచ్చారు అని. నిజమే, ఎవరు కాదని లేని విషయం అది. సరే, నాలాంటి వాళ్ళక ఇలా ఈవీఎంలో 25 లక్షల ఓట్ల పైన ఎప్పటికీ అనుమానం ఉంటుంది. కానీ జిల్లా మొత్తం మీ అధికారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి 14 ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంత బాధ్యతగా పనిచేయాలి ఈ జిల్లా కోసం. ఈ జిల్లా కోసం మీరు ఏ విధంగా అత్యధికమైన నిధులు తెచ్చిపెట్టాలి. భారతదేశంలోనే జైసల్మీర్ తర్వాత అత్యంత తక్కువ వర్షపాతం ఉన్న జిల్లాగా చెప్పుకునే అనంతపురం జిల్లా, ఎడారికి ఆల్రెడీ న్యూక్లియస్ కేంద్రకం ఉన్న జిల్లా. ఈ జిల్లాకు మీరు ఇంకా ఎన్ని నిధులు, ఎన్ని తెచ్చిపెట్టాలి, ఎన్ని ఉద్యోగాలు రావాలి, ఎన్ని సంస్థలను తేవాలి, ఇవి కదా మీరు మాట్లాడాల్సిందే. ఖరీఫ్లో నీళ్ళు ఇస్తా అని చెప్తారా? ఇంక నెల కూడా లేదు, ఖరీఫ్ జూన్లో మొదలవుతుంది. ఇస్తే మంచిదే, ఆ ప్రణాళిక చెప్పండి, మేము కూడా నేర్చుకుంటాం. భవిష్యత్తులో వచ్చేది మేమే, మన అనుమానం ఏం లేదు. అది ప్రణాళిక చెప్పండి, మీరు చేసిన తప్పులేదో సవరించుకునే ప్రయత్నం చేస్తాం ఆ రోజున. కనుక చంద్రబాబు నాయుడు గారు దేశం మొత్తం గంభీరమైన పరిస్థితుల్లో ఉంది. మీరు ఈ దేశం గురించి, ప్రజల గురించి ఆలోచించాలి, మా ప్రాంతం గురించి ఆలోచించాలి. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి మాత్రం వాడుకోవడానికి వీలు లేదని మీకు చెప్పదలుచుకున్నాం. ఇంకో మాట చెప్పాలనుకుంటా ఉన్నా నేను, ఈ భారతదేశంలో రాజ్యాంగం ఒకటే, అది భారత సంవిధానం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన సంవిధానం. ఈ దేశం కోసం తమ ధనమాన ప్రాణాలని కోల్పోయిన స్వాతంత్ర సమరయోధుల యొక్క వాళ్ళ యొక్క ఆశయాలతో కూడిన ఆ యొక్క సంవిధానం అది. దాని ప్రకారం పనిచేస్తే అందరికీ బాగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. మరొక్కసారి అధికారులను కోరుతా ఉన్నా,